అది వాళ్ళు ఏదో అంటున్నారు అనంటరా చెప్పండి. ఊంతే పెంతే బయటే క్యామియా అందరు చెప్పండి రా, తప్పేం కాదు. ఇది పిల్లిని పలకరించింది, కునుకుతూ కునుకుతూ అమాయకంగా దీనంగా అట్లా కూర్చున్నావు ఏంది మియా అని. అప్పుడు పిల్లి చెప్పింది, హంక్యా హందే కానా బోడే జర నచ్చు కాకపోలో మియా. చెప్పండి అందరూ, చెప్పండి 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 చెప్పండి. అక్కకి అర్థమైంది, నవ్వుతుంది. చెప్పాలి. హంక్యా హందే కానా బోడే జర నచ్చు కాకపోలో మియా. కళ్ళు కనబడవమ్మా, చెవులు వినబడవమ్మా, కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు మియా అంది. నిజమేనేమో, పిల్లికి కళ్ళు కనబడవంట, చెవులు వినపడవంట. దగ్గరికి వెళ్ళి అడుగుదామని దగ్గరికి వచ్చి అడిగిందా కూరుకునిద్దా ఏంటి? పిల్లి దగ్గరికి వెళ్ళేసరికి కిస్మిస్ పండగ చేసుకుంటుంది. లోపలుండి నలిగిపోతా ఎలుక అంటుంది, హడ్యాతుడిగాయ్ పసిలాపుడుగాయ్ ఇతాతో చూడో మియా. చెప్తారా ఈ మాట? హడ్యాతుడిగాయ్ పసిలాపుడుగాయ్. అరే చెప్పండి రా, మా భాష నేర్పిస్తున్నా. ఎవరు నేర్పిస్తారా మీకు ఫ్రీగా? హడ్యాతుడిగాయ్ పసిలాపుడుగాయ్ ఇతాతో చూడో మియా. ఎముకలు ఇరిగిపోయినాయి అమ్మా, పక్కటెముకలు పగిలిపోయినాయి అమ్మా, ఇప్పుడన్నా వదులు మియా అంటుంది. ఎలుక దొరికిన తర్వాత పిల్లికి వదిలిపెట్టిద్దా? ఈ రాత్రి మీరు దొరికారు నాకు, నేను మిమ్మల్ని వదిలిపెడతానంట. టైం 10:20 అయింది. 1 గంట అయిద్దో 2 అయిద్దో. వేడి వేడి భోజనాలు మాత్రం ఉన్నాయంట. అయ్యగారు చెప్పారు. స్తోత్రం కలుగును గాక. ఉన్నాయంటలేండి, అవి వేడి వేడిగా పొయ్యి మీద ఉన్నాయంట, చల్లారకుండా. మీరేం డౌట్ పడద్దు. స్తోత్రం. గట్టిగా చేతులెత్తి చెప్పండి, బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చెప్పండి బిగ్గరగా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అహనా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చిన్న ప్రార్థన చేద్దాం. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అయినా ఈ సేవకుని మరుగుపరిచి అమూల్యమైన అమృతం కురిపించు నీ మాటలు నీ బిడ్డలందరికీ నాకు మీరు అందించండి. మేము విని తిని తృప్తి పొంది నేను ఆరాధించి సంతోషంగా బలమంది వెళ్ళేదము గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ అందరికీ కూడా నిండుగా నా వందనాలు. ఏది మీరు కూడా చెప్పొచ్చుగా. ముందు నా ఎంక చూస్తే కదా, మీరు అటు ఇటు చూస్తే నాకు వందనాలు ఎట్లా చెప్తారు? ప్రెసిడెంట్ అక్క, అది అక్క ఇటు చూడు తల్లి. ఓ సిస్టర్ గారు వందనాలమ్మా. పిల్లలు ఉన్నారు మన పిల్లలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు అందరికీ కూడా నిండుగా నా వందనాలు. డెస్టినేషన్ చేయగొట్టు కూర్చోవాలి త్వరగా. ఈ రాత్రికాల సమయంలో ఒక అర్ధగంట లేక 30 గంట జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి మనం దృష్టి పెడదాం. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా 720 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టడానికి ముందుగా ఈ ప్రవచన గ్రంథం రాయబడింది. ఈ ప్రవచన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ చిగురు అనేటువంటిది నా ప్రభు అయినటువంటి యేసయ్యకు సంకేతంగా ఉంది. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు. భూమి మీదకి ఒక చిగురైనటువంటి ఒక మనుష్యుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన చక్రవర్తులకు చక్రవర్తి, సర్వలోకానికి దేవుడుగా ఒక చిగురు పుట్టబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అంత చిగురుగా పుట్టి గొప్ప వృక్షము కాబోతూ ఉన్నారు. ఒక్కసారి ఆ మాటను మనం చదువుకుంటే,
దావీదు ఆ కీర్తనకారుడు 80వ కీర్తన, అది ఆసాపు రాసిన కీర్తన అనుకుంటాను. ఆసాపు రాసిన కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, అది దాని వేరు లోతుగా పారి దేశమందంతటా వ్యాపించను. స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎక్కడ జన్మించాడు చెప్పండి? యేసయ్య ఎక్కడ జన్మించాడు? కింద కూర్చున్న వాళ్ళు చెప్పాలి. యేసయ్య ఎక్కడ జన్మించాడు? యేసయ్య ఎక్కడ జన్మించాడు? ఓహో, ఏ ఊరిలోనో? బెత్లెహేంకి ఇంకొక పేరు ఉంది, ఎవరు చెప్తారు? క్రింద కూర్చున్న వాళ్ళు. బెత్లెహేంకి ఇంకొక పేరు ఉంది, ఎవరు చెప్తారు? ఏనా ఎవరు చెప్తారో చేయి పైకి వెళ్తారు. బెత్లెహేంకి ఇంకొక పేరు ఉంది. అయ్యయ్యో, అవునా? సరే, నేను వెళ్ళబోయే లోపల మీకు తెలుసు, అది ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేంకి మొదటి ఇంకొక పేరు ఉంది, ఆ పేరు మీరు చెప్పాలి. చెప్తారు ఖచ్చితంగా. బెత్లెహేం అయినా యూదయ బెత్లెహేం అయినా ఒకటే కదా, అదిగాక ఇంకొక పేరు ఉంది. సరే, ఈ చిన్న చిగురుగా ఆయన బెత్లెహేంలో పుట్టి హేరోదు రాజు చంపేయడానికి చిన్నపిల్లలందరినీ పూనుకున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. కొంతకాలం ఆడ తలదాచుకొని మరలా దేవదూత చెప్పారు, నీవు బాలయేసును తీసుకొని మరలా నువ్వు యెరూషలేముకు వెళ్ళాలి. ఎవరైతే చంపాలనుకుంటున్నాడో అతను చనిపోయాడని చెప్పినప్పుడు వాళ్ళు నజరేతుకు వచ్చారు. ఇవన్నీ కూడా వాగ్దానాల నెరవేర్పు. అలా యేసు ప్రభు వారు చిగురుగా ఈ లోకానికి వచ్చారు. అసలు చిగురుగా రావడానికి ముందు మనం చదువుకున్నాం, యెషయి మొద్దు నుండి. మొద్దు అని దేన్ని అంటారంటే ఎండిపోయిన దాన్ని, చిగురు లేని దాన్ని, పనికి రాని దానిని, పాడైపోయిన దాన్ని, ప్రక్కన పడేసిన దాన్ని ఏమంటారంటే మొద్దు. ఓసారి ఇశ్రాయేలుని మోషే నడిపిస్తున్నటువంటి రోజుల్లో జీవం కలిగినటువంటి దేవుడు అహరోనుని యాజకునిగా నియమించమని మోషేకు చెప్పారు. ఆ సందర్భంలో కొందరు మనుషులు, అబిరాము, దాతాను, కోరాహు, వీళ్ళు ముగ్గురు కొంతమందికి మెయింటైన్ చేస్తూ ఒక 250 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ దైవజనుడైనటువంటి మోషేకు సేవకునిగా ప్రతిష్ఠ చేయబడాల్సినటువంటి అహరోనుకు వ్యతిరేకం. ఏమిటి, అహరోనే యాజకుడా? అహరోనే నడిపించేవాడా? నువ్వేమో నాయకుడివి, అహరోనేమో యాజకుడా? అంటే మేమందరం పనికిరాని వాళ్ళమా? మీరే ప్రవక్తలా? మేము ప్రవక్తలం కాదా అని అందరూ వ్యతిరేకంగా మోషేకు అహరోనుకు మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, సరే ఎవరైతే నేనెందుకు యాజకుడిని కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరూ తలాక కర్ర కొమ్మలు తెచ్చి మందిరంలో పెట్టమనండి. 3 రోజుల తర్వాత ఎవరి కొమ్మ ఫలిస్తుందో ఆ కొమ్మ ఫలించినటువంటి వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొడుతూ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, భూమి మీదకి యేసయ్య రావడానికి అనేక మంది యవనస్తురాండ్లు ఆ రోజుల్లో మెస్సయ్య నా గర్భంలో జన్మించాలి, నా గర్భంలో జన్మించాలి, నా గర్భంలో జన్మించాలని ఎదురు చూస్తూ ఉన్నారట, వివాహాలు చేసుకోకుండా. కానీ మరియ మాత్రం ఉన్నటువంటి యవనస్తురాలందరిలో కూడా పరిశుద్ధురాలిగా కనబడింది. చప్పట్లు కొట్టి స్తోత్రం కలిగి చెప్పండి. ఆమేన్. దేవుడు ఒక పాత్రను వాడుకోవడానికి, దేవుడు ఒక మనిషిని వాడుకోవడానికి, దేవుడు ఒక సేవకుని వాడుకోవడానికి, దేవుడు ఒక విశ్వాసిని వాడుకోవడానికి, దేవుడు ఒక ప్రవక్తను వాడుకోవడానికి, దేవుని చిత్తంలో ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు వాడబడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధత యేసయ్య ఎదుట పరిమళించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో మనం ఎలాగైనా బ్రతికి
దేవుని సేవ చేయాలి అంటే, దేవుని కొరకు బ్రతకాలి అంటే, దేవుని ఏర్పాట్లో ఉండాలి అంటే, దేవుని చిత్తం చేయాలి అంటే అది సాధ్యం కాని పని. కారణం ఏంటి అంటే దేవునికి కావాలి, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులయుండుడి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు నాలో 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 యేసయ్య రావాలి, నేను కనాలి ఆయన్ని, మెస్సయ్యను నేను నా గర్భం నుంచి జన్మించాలి. ఆశ ఉండొచ్చు, కానీ అందుకు కావలసినటువంటి పవిత్రత, పరిశుద్ధత మరియ కోరుకోలేదు, కానీ ఆయన జన్మించాలని. ఆమె పవిత్రమైన కన్యకగా ప్రభు కొరకు జీవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు పనికి కూడా కావలసినటువంటిది పవిత్రత, పరిశుద్ధత, సమర్పణ, దేవుని పిలుపు ఎవరైతే కలిగి ఉన్నారో. చాలామంది వాక్యం మేము చెప్పమంటారా, ఆస్కాన్ని తీసిపడేది. ఊర్లో వాళ్ళందరినీ పోగు చేసుకొని ఓ మీటింగ్ చేసుకొని తాను అందరికీ ఒక నాయకుడైపోయి పాస్గారిని తీసి పక్కన పడేస్తాడు. దేవుడు ఏర్పాటు లేకుండా నువ్వు నిలబడితే, నువ్వు చెబితే అది హృదయాలకు వెళుతుందా? ఒకవేళ నీకు చదువు ఉందో, టాలెంట్ ఉందో, నీ సొంత జ్ఞానంతో వాక్య పరిచయం చేస్తే అది ఫలిస్తుంది అంటే ఫలించదు. కారణం ఏంటి అంటే దేవుని ఏర్పాటు. స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా పిలువబడ్డాము. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న దైవజనులు మాత్రము దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు. నీవు నా సొత్తు. ఎవరు అనుకున్నారు జీవం కలిగిన దేవుని సేవకుడు? నేటి రోజున చాలా మంది సేవకులు అంటే మనం 10 రూపాయలు పడితే బతికేవాడు. సేవకుడు అంటే భయం లేని వాళ్ళు చాలా మంది. సేవకుడు అంటే బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వాడని, ఏదో మనం ఇచ్చే 10-20 చందాతో బ్రతుకుతున్నారని ఒక ఫీలింగ్. నో, జీవము కలిగిన దేవుని సేవకుడు ఇట్స్ నాట్ ద ఆర్డినరీ పర్సన్. యేసయ్య సర్వం విడిచిపెట్టి ఈ లోకానికి ఎలా వచ్చాడో, సేవకుడు కూడా తనకున్నదంతా విడిచి యేసయ్య పని కొరకు ఈ భూమి మీదకి, లేక కొందరు దేవుని బిడ్డలను ప్రభు కొరకు సంపాదించి నడిపించడానికి సర్వము. ఎక్కడో బాపట్ల అవతల కర్లపాలెం నేను టైలరింగ్ చేసుకుంటూ మంచి షాపు, 3-4 కుర్రోళ్ళు ఉండేవాడు నా దగ్గర. ప్రభు పిలిచాడు. చిన్నప్పుడే నా తల్లి నన్ను సమర్పించింది సావుకి, కానీ నాకు సావుకు రావడం ఇష్టం లేదు. ప్రభు నా 19వ సంవత్సరంలో స్వరం ద్వారా మాట్లాడినప్పుడు 20వ సంవత్సరంలో నేను సమస్తం విడిచిపెట్టి సూట్ కేసు ఒకటి పట్టుకొని ఒంగోలు వచ్చాను. స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాడు, ఒంగోలులో ఒక ఏరియా చూపించాడు. ఆ ఏరియా ఎక్కడ నెల 21 రోజు కాలినడకన నేను గాస్పల్ ట్రాక్స్ పంచుతూ ఇంటింటికి తిరుగుతూనే ఉన్నాను. ఆ ఏరియా ఎక్కడ కనబడిద్దని తిరుగుతూనే ఉన్నా ఒంగోలంతా. చాలామంది అలా వెళ్ళేటప్పుడు కొంతమంది అర్థం చేసుకొని మాట్లాడిన వాళ్ళు, కొంతమంది ఎక్కువ శాతం అర్థం చేసుకోకుండా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అవే మన జీవితంలో అనుభవాలై ఈ రోజున ఫలింపుకు కారణమైంది. నా మట్టుకు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఒక దైవజనుడు, ఆ దైవజనుడు ఇల్లు అని తెలియదు, ట్రాక్స్ తీసుకొని ఇంటింటికి వెళ్తున్నాను కనుక ఆ ఇంటికి కూడా వెళ్ళి ఏమండి అని తలుపుకి వచ్చాను. ఎవరు బాబు నువ్వు? బయటకు వచ్చాడు. అయ్యా సార్, నేను పాస్టర్ గారిని దేవుని సేవ చేయడానికి ఒంగోలు వచ్చాను. ఒంగోలు ఎందుకు రావాలనుకున్నావు అన్నాడు. దేవుడు దర్శనం చూపిస్తే వచ్చానయ్యా అన్నాడు. ప్రతి ఒక్కడో ఇది ఒకడు బయలుదేరాడు దేవుడు దర్శనం చూపించాడని. 20 సంవత్సరం నుంచి తన్నుకులాడుతున్నా, 20 మందిని సంపాదించేసరికి మా పని అయిపోయింది. ఏం చేస్తావయ్యా నువ్వు ఒంగోల్లో? ఏం చేస్తావు ఒంగోల్లో? ఏదైనా పల్లెటూరు వెళ్ళి చిన్న సేవ చేసుకోపో అన్నాడు ఆయన. కనీసం నేను సావుకు వచ్చానని చెప్పగానే పిలిచి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి కొంచెం బలపరిస్తే ఎంత బాగుంటుంది. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ పాస్టర్ గారి దగ్గర ఆ 20 మంది ఆ ఊగులాడుతూ ఆడేవన్నారు. నేను ఆయన కళ్ళ ముందు ఒక్కళ్ళతో సేవ ప్రారంభించాను. ఈరోజు 400 మంది ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నారు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడవయ్యా,
ఎంత మంచిదేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింత ఎంత మంచి దేవునికి మహిమ కలుగును గాక. మూడవ రోజు వెళ్ళి మందిరం తలుపులు తీసి చూస్తే అక్కడ అనేక మంది నేను నాయకత్వం, నేను యాజకత్వం చేయాలని అనేక మంది వాళ్ళ కొమ్మలు తెచ్చిపెట్టారు. అక్కడ అందరూ ప్రార్థన చేసి వెళ్ళారు. తలుపులు తీసిన వెంటనే చిగురించినటువంటి కర్ర, అహరోను కర్ర. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఈ రోజున ప్రభువుకు నువ్వు ఇష్టడుగా ఇష్టరాలుగా ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను చిగురింపజేయబోతున్నాడు, నా దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు, ఫలభరితంగా నిన్ను మార్చబోతున్నాడు. నేను అలా వచ్చిన వెంటనే నన్ను కొద్దిసేపు చర్చిలో కూర్చోడానికి తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు అన్న చెప్తా ఉన్నారు, కొన్నేళ్ళన్న అన్న ఇదిగో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి హనుమంతరావు గారు కదండి, ప్రభాకర్ రావు గారు అని చెప్తా ఉన్నారు. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆయన కొరకు నిలిచినప్పుడు ఎందుకు నిన్ను ఫలింపజేయడు దేవుడు? నిన్ను చిగురింపజేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నిన్ను ఫలింపజేయబోతున్నాడు. నీ ఫలాలు ఫలభరితముగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. కారణం ఏమిటంటే నువ్వు దేవుని కొరకు అవసరమైన పాత్రవి. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఖచ్చితంగా ప్రభు నిన్ను చిగురింపజేయును గాక. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఎవరో తెలుసా? మోడు బారిన జీవితాలను కూడా చిగురింపజేసేవాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దేశములో కరువు కలగగా యూద బెత్లెహేము నుండి ఒక మనుషుడు భార్యను ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. చాలండి. ఎలీమెలెకు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నది ఎక్కడ? బెత్లెహేము అంటే అర్థం మనందరికీ తెలుసు, రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే సమృద్ధి జీవం అని. సమృద్ధి జీవం ఎక్కడ ఉండిద్దయ్యా అంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సంఘములో. హల్లెలూయా. ఆత్మీయులు ఉన్న చోట. హల్లెలూయా. ఆరాధన ఉన్న చోట. హల్లెలూయా. ఎక్కడ దేవుని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సమృద్ధి అయిన జీవము కలిగిన ఆశీర్వాదము అక్కడ ప్రతి బిడ్డ అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక టెస్ట్ వచ్చింది బెత్లెహేములో ఉన్న దేవుని పిల్లలకి. 7 సంవత్సరాలు వర్షాలు లేవు, పంటలు లేవు. వాస్తవానికి అది రొట్టెలిల్లు అని పేరు కదా, సమృద్ధిగా పంటలు పండే ప్రాంతం కదా. కానీ 7 సంవత్సరాలు వర్షాలు లేకపోయేసరికి కరువు వచ్చిందని 3వ సంవత్సరంలో బెత్లెహేమును విడిచి మోయాబు అనేటువంటి ప్రాంతానికి ఆ కుటుంబం అంతా వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ నీళ్లు ఉన్నాయి అని, అక్కడ పచ్చదనం ఉంది అని, అక్కడ పంటలు బాగా పండుతున్నాయి అని. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, పచ్చగా కనబడేది అంతా పచ్చిక బయళ్ళు కావు. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం పైకి పచ్చగానే ఉంటుంది. మనం ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో 100 గొర్రెల్ని మేపడానికి ఒక కాపరి అడవికి తోలుకు వెళ్ళాడు. సాయంత్రం దొడ్డికి వచ్చిన తర్వాత లెక్క పెడితే 99 కనబడుతున్నాయి. ఒక్క గొర్రె ఎక్కడ తప్పిపోయింది? అది ఉదయకాలంలో మేసేటప్పుడు దూరాన ఒక బీడు భూమి లాంటిది కనబడింది. ఎంతసేపటికి అక్కడికి వెళ్ళాలని అది వెళ్ళపోవడం, కాపరి దాన్ని వెనకకి మళ్ళించడం. ఏం జరిగింది బాబు? బీడు భూమి అయితే ఎందుకు కాపరి తోలుకెళ్ళలేదంటే అది బీడు భూమి కాదు, ఎప్పుడో పురాతన కాలంలో తవ్వినటువంటి నేలబావు. అది చాలా లోతుగా ఉంటుంది, నీళ్లు లేవు, ఎండిపోయాయి. పైనంతా పలు రకాలైనటువంటి తీగలు ప్రాకి అక్కడక్కడ గడ్డి మొలిచి ఆ గడ్డి కూడా అల్లుకొని చూడడానికి అది చక్కని పచ్చటి బీడులాగా కనిపిస్తుంది. కానీ అది బీడు కాదని, అది పచ్చిక బయళ్ళు కావని
కాపరికి తెలుసు, గొర్రెకి తెలియదు. ఎంత చెప్పినా పగలంతా ఆ కాపరి మాట వినకుండా వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నటువంటి గొర్రె సాయంకాలం ఇంటికి వచ్చేటువంటి టైంలో కాపరి కళ్ళు గప్పి వెళ్ళిపోయింది. వెళ్ళి లెక్క పెడితే 99 కనపడుతుంది. కాపరి ఆలోచన చేశాడు, ఒరే ఇది పొద్దున్న నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, అది బీడు భూమి, అది పచ్చిక బయళ్ళు అనుకొని పచ్చని బీడులాగా ఉందనుకొని పరిగెత్తుంటుంది, అయ్యో అది గుంట కదా. పరుగున మరలా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కాపరి ఆ ప్రాంతానికి వచ్చాడు. దానికి తెలిసిన పిలుపు ఉంది, పిలుస్తూ ఉన్నాడు. అది గుంటలో ఉండి లోపల ఉండి అది కూడా కేకేస్తుంది, కాపరి నేను పడిన స్థితిలో ఉన్నానయ్యా, గుంటలో ఉన్నానయ్యా, జారిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నీ మాట వినని స్థితిలో ఉన్నానయ్యా. చాలా మంది నేటి రోజున దేవుని వాక్యం వినకుండా, వాక్యానికి లోబడకుండా ఇదే పరిస్థితిలో ఉన్నారు. అయినా నా ప్రభు అయినటువంటి యేసయ్య, ఆయన మంచి కాపరి గనుక, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి గనుక ఆయన తన ప్రాణం లక్ష్య పెట్టకుండా నీ కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి మహనీయుడు యేసయ్య. స్తోత్ర, దేవునికి మహిమ కలుగును కాక. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటూ నా గుండె పడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా. దీనుడుగా, నీ కొరకు దరిద్రుడుగా, ఏమి లేనివాడుగా, నిరుపేదగా ఆయన ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చాడంటే, ఎలిమెలెకు లాంటి వాళ్ళు, ఈ కుటుంబాలు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. దేవుని సన్నిధి విడిచి ఇష్టం వచ్చినట్లుగా త్రాగి, ఇష్టం వచ్చినట్లుగా అపవిత్రమైన జీవితం జీవిస్తూ, జీవితాన్ని శాపంగా మార్చుకొని దేవునికి దూరమై అనేక మంది నేటి రోజున వాళ్ళ జీవితాలు అత్యంతంగా పాడు చేసుకుంటున్నారు. కాదంటారా? నాకు మా ఊర్లో మాణిక్యాలరావు అని ఇప్పుడు పీటీ మాస్టర్గా చేస్తూ ఉన్నారు ఉయ్యూరు దగ్గర. మేమిద్దరం మాత్రమే చిన్నప్పుడు ఒరే అని పిలుచుకునే వాళ్ళు మేమిద్దరమే. తర్వాత నన్ను ఎవరు ఒరే అని పిలిచేవాడు కదా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దైవభక్తి కలిగి ఉండేవాడిని కనుక ఈసుభాయ్ అంటూ ఉండేవాడు. తాను ఒక్కడే నన్ను ఒరే అంటాడు, నేను తను ఒరే అనేవాడిని. మాకు ఊహ వచ్చిన తర్వాత నేను ఇట్లా సావుకు వచ్చిన తర్వాత తను మాస్టర్గా తను వెళ్ళిన తర్వాత మేమిద్దరం మాస్టర్ గారు నేనంటే పాస్టర్ గారు అని ఆయన అంటారు. వాళ్ళ నాన్నగారు మరీదాస్ గారు అని చెప్పని నన్ను అల్లుడా అంటూ ఉండేవాడు. నేను చిన్న వయసులోనే తనకు సువార్త చెప్పేవాడిని, మావయ్య నీ జీవితం త్రాగి పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అని నవ్వురుకునేవాడు. నేను సావుకు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నేను 3 సంవత్సరాలు ట్రైనింగ్కి వెళ్ళాను. మొదటి సంవత్సరం ట్రైనింగ్ ముగించుకొని మా ఊరు వచ్చిన తర్వాత తనతో 1 గంట కూర్చొని మాట్లాడాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని దేవుని మాటలు విన్న తర్వాత ఒక మాట చెప్పాడు, నేను వచ్చింది క్రిస్మస్ సెలవులకి, ఇప్పటి వరకు ఎవరు చెప్పినా నేను వెళ్ళలేదు, నువ్వు చెప్తుంటే నాకు ఈరోజు ఎందుకో మానేద్దాం అనిపిస్తుంది. ఒక మాట అన్నాడు, జనవరి దాకా నన్ను వదిలిపెట్టేసేయాలిరా అన్నాడు. నేను అన్నాను, మావయ్య ఈలోపు ఆ రోజు మంది కాకపోతే అన్నాను, నువ్వు ఇంకేం చెప్పదు, జనవరి దాకా నన్ను వదిలిపెట్టేసాయి. జనవరి రోజు నుంచి నేను అన్ని విడిచిపెట్టి మందిరానికి వెళ్తా. చెడు విడిచిపెట్టడానికి జనవరి ఏంటి, ఫిబ్రవరి ఏంటి, ఈ రోజు ఏంటి, రేపేంటి? నేను ఆయన గట్టిగా చెప్పలేకపోయాను, అయినా ప్రార్థన చేసి వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు 31 అంత హడావిడి జరుగుతూ ఉంది. ఈరోజు 30వ తేదీ. ఆయన రైస్ మిల్లులో ఎడ్ల బండి మీద ఒడ్లు తోలుకొని వస్తూ ఉండేవాడు. అన్ని ఊళ్ళకి వెళ్ళి పొద్దున్నే వెళుతూ ముందుకు పడ్డాడు. అందరూ అనుకున్నారు పాపం కాలు స్లిప్ అయి పడ్డట్టు ఉందని చెప్పని లేపి ప్రక్కనే కూర్చోవడానికి షెల్టర్ అంటే కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టారు కానీ మనిషిలో స్పందన రావట్లే ఆయనలో. ఇక వెంటనే వాళ్ళు వీళ్ళు చూసి ఎవరెవరంటే ఆ ఫలానా వ్యక్తి. వెంటనే కబురు పెట్టారు ఇంటికి. పిల్లలు తల్లులు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. చూస్తే మనిషి స్పృహలో లేడు. త్రాగాడా అంటే నిన్నంతా త్రాగాడయ్యా, ఈరోజు పరగడుపులు లేచి పని దగ్గరికి వెళ్తాడు అంతే. ఇక వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ తీసుకెళ్తే సాయంత్రానికి శ్వాస లేదు. ఈ క్రిస్మస్ టైంలో సరిగ్గా నేను క్రిస్మస్ 15 రోజులు ఉందనగా ఊరికి వెళ్ళాను. ఆ 15 రోజులు ఇష్టం వచ్చినట్టు తాగాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, చెడు అనేది నిన్ను చెరపక మునిపే, నీ జీవితం పాడు చేయక మునిపే, నీ జీవితం నాశనం చేయక మునిపే, ఈ రోజు నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పనా? ఇంచుమించు 14 ఏళ్ళు 13 ఏళ్ళు అయి ఉంటుంది. నేను మార్టూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు మీటింగ్కి వెళ్తున్నాను. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు మీరు ఎక్స్ప్రెస్ ఎక్కకుండా ఆర్డినరీ ఎక్కండి, గుంటూరు బస్సు మన ఊరికి హైవేలో దించుతారు, అక్కడి నుంచి ఆటోలు ఉంటాయని చెప్పారు. టోల్ గేట్ దాటిన తర్వాత దిగాలని. సరే, మొత్తానికి ఆర్డినరీ బస్సు గుంటూరు బస్సు ఎక్కాను. నేను ఎక్కిన బస్సు అంతా జనం నిండిపోయి ఉన్నారు. ఒక్క సీట్ ఖాళీగా ఉంది. ఒక యవనస్తుడు కూర్చున్నాడు, ప్రక్కనే కూర్చున్నాను. ఆ తమ్ముడు కూడా ఏదో తింటా ఉన్నాడు. బాగా దుర్వాసన వస్తుంది. నాకు ఆ వాసన గిట్టగా అటు చుట్టూ చూస్తున్నాను, ఇంకో సీట్ ఉందా అని. ఇంతలో ఆ తమ్ముడే నన్ను పలకరించాడు. అన్నా ఏంటన్నా అటు షర్ట్ అన్నావు, ఏమైందన్నా అని. వాడికి మాట్లాడొస్తుంది, ఎంత పెట్టాడు షర్ట్. ఆ మూతి కూడా మారిపోయి ఇదంతా భయంకరంగా తయారైంది. మరి ఏం పట్టిందో వాళ్ళకి ఆ దరిద్రం అర్థం కాదు. నేను అన్నాను, తమ్ముడా నువ్వేదో తింటున్నావు, నాకు బాగా స్మెల్ ఇబ్బందిగా ఉంది, అందుకోసం సీట్ ఉందేమో చూస్తున్నాను అన్నాను. అని నేను ఒక మాట అన్నాను, ఏం చదువు ఏం చేస్తానా అని. డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నాడు. ఏం సెకండ్ ఇయర్? డిగ్రీ సెకండ్ ఇయర్ అని నాకు కోపం కడుపులో మండిపోయింది. వెంటనే నువ్వు మూర్ఖుడువా మంచివాడువా, చదువుకుంటూ నీకు సంస్కారం ఏది? అరే బోర్డులు ఆడంత పెద్ద బోర్డు పెట్టుంది, పొగ త్రాగరాదు, కైలు గుట్టుకెళ్ళంలో రాదని బస్సులో. ఎవరైనా తింటుంటే నువ్వు చదువుకుంటున్న వాడికి చెప్పాలి. నీ సంస్కారం ఏమైపోయిందిరా అంటే వాడంటే అడిగి, అన్నా నువ్వు వెనకటి కాలిపోయిలాగా ఉన్నావు, నేను వెనకటి కాలిపోయినా అంటే ఇటు ముందు కాలిపోడట. ఇది కామన్ అంటున్నాడు. నేను వెంటనే అన్నాను, తమ్ముడా కామన్గా దాని మీద ఒక వార్నింగ్ కూడా రాసింది చూసావా, అది తింటే క్యాన్సర్ వచ్చిందని రాశారు, అది కూడా కామనే అన్నాను. అడనే తిన్న వాళ్ళందరూ కష్టంగా అన్న అట్లా రావటానికి అన్నాడు. వస్తే ఏం చేస్తాడా, ఆ తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏముంది? నువ్వేం చేస్తావన్నా అన్నాడు. పాస్టర్ గారిని అన్నాడు. మా ఊర్లో మా పాస్టర్ గారు కూడా తింటారు అన్నాడు. అది ఇంక నేనేం మాట్లాడాలా నాకు అర్థం కాక, తమ్ముడా పాస్టర్ గారు తింటారా పంతులు గారు తింటారా మనకు వద్దురా, నీ సంగతి ఏమిటో ఆలోచించిన బాబు అంటా ఉన్నాను. అంతలో వాడి స్టాప్ వచ్చింది. వాడు దిగుతానికి లేచి, అన్నా నేను కూడా కీర్తియన్నే మారే టైం అట్టే మాట్లాడలే అని చెప్తా దిగాడు. ముందు ఆ తలనొప్పి తగ్గింది అనుకొని నేను కొంచెంసేపు విండో పక్కన, ఆ విండో పక్కన కూర్చుంటే వాసన ఆడకపోయింది. అది కనీసం వారం ఉండిద్ది ఆ వాసన, అది తట్టుకోలేము అసలు. అది మొత్తానికి నేను ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను. మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత మా చర్చిలో బ్రదరు శ్రీనని తన కాలు యాక్సిడెంట్ అయ్యి రాడ్లు వేశారు. ఆ రాడ్లు తీయాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను తన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంటే తను ఎర్రటి పందికొక్కు పళ్ళోడు ఆ దారిలో నేను వచ్చేటువంటి ఆ ఫ్లోర్లో కూర్చొని నన్ను చూసి నవ్వుతున్నాడు. కింద కూర్చొని ఉన్నాడు. ఈడేవుడురా నన్ను చూసి నవ్వుతున్నాడు, వెనక ఎవరు ఉన్నారు, వెనక చూస్తే వెనక ఎవరు లేరు. దగ్గరకు వచ్చి, తమ్ముడు ఎవరు నాయన అంటే వాడు అన్నాడు, అన్నా నేనన్నా ఒక రోజు ఇట్లా అన్నాను,
ఆడి మాటలు గుర్తుకొచ్చినాయి నాకు. ఒరే ఒరే ఏమైందిరా సన్నగా ఎట్టయిపోయావు, ఏమైందిరా నీకు అంటే కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నాడండి. అన్నా లివర్ క్యాన్సర్ అని చెప్పారన్న డాక్టర్లు, 4వ స్టేజ్లో ఉందంట, ప్రార్థన చేయను నా కోసం అని. ఇంకప్పుడు ఏం తిట్టాలి వాడిని నేను అని బలపరిచి ప్రార్థన చేసి వెళ్ళాను. మరలా వారానికి మరలా వెళ్ళి మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి వస్తా తన వార్డు ఏదైనా చూశాను. బెడ్ దగ్గర కూడా వెళ్ళి బెడ్ కూడా చూసి వచ్చాను. మళ్ళా వచ్చే రోజు ఆ 2వసారి కూడా వెళ్ళి ఆ బెడ్ దగ్గరికి వెళ్తే లేడు. సిస్టర్ని అడిగాను, సిస్టర్ ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అబ్బాయి ఉండాలి ఎక్కడా అని. ఏమవుతాడండి మీకు? ఏం కాదు, నాకు తెలుసు, నేను పాస్టర్ గారిని ప్రార్థన చేయడానికి వచ్చాను అన్నాను. ఆ సిస్టర్ అన్నారు, ఆ అబ్బాయి నేను చనిపోయాడండి. నా గుండెలు పగిలిపోయినాయి బిడ్డలారా. టైం 2:30, ఆకలి భయంకరంగా అవుతుంది. ఇంటికి వెళ్ళి త్వరగా అన్నం తిందాం అనుకుంటున్నాను. నా ఆకలి ఏమైందో. ఇప్పుడు మీ పాస్టర్ గారి ఇల్లు పక్కనే ఇల్లు మందిరం ఎలా ఉందో, మా మందిరం వెనక రూమ్ అది. నేను ఇంట్లోకి వెళ్ళకుండా మందిరంలో కూర్చొని ఏడుస్తున్నాయ్యా. ఎంతమంది యవనస్తులు, యవన బిడ్డలు, అన్నయ్యలు ఎంతమంది ఇవి తిని త్రాగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వీళ్ళని బాగు చేసేవాళ్ళు ఎవరు? ఆ రోజు దేవుడు నా నోట ఒక పాట రాయించాడు. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. చలిపోతుంది. సభను గట్టిగా పట్టండి. మన జీవితాన్ని మార్చే వార్త యేసయ్య వార్త. వర్షలతో పాతాళానికి చుక్కుపోయే పాపముతో బలమంతా పాడు చేసి పోయే పాపముతో తల్లి బోధనే మరచి తండ్రి ఆజ్ఞలను విడచి, తల్లి బోధనే మరచి తండ్రి ఆజ్ఞలను విడచి, బలముంది బలముంది అని కోల్తా పడ్డావా? అయ్యో యేసుకు మంచాన పడ్డావా? బలముంది బలముంది అని కోల్తా పడ్డావా? అయ్యో యేసుకు మంచాన పడ్డావా? ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. తల్లి బోధను మరచి తండ్రి ఆజ్ఞలు విడిచి, ఎవరు చెప్పినా సావులు చెప్పినా, ఎవరు వినకుండా విచ్చలు విడిగా ప్రవర్తిస్తున్నా, యవనస్తులారా మీ జీవితం శాపంగా మారకమునిపే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. 2వ చరణం ప్రభు ఆ రోజు నాతో రాయించాడు. నీ ధనమంతా పాడు చేసే ఖైనీలతో, గౌరవ ఘనతలు గవినికి ఇచ్చే సారాయితో, నీ ధనమంతా పాడు చేసే ఖైనీలతో, గౌరవ ఘనతలు గవినికి ఇచ్చే సారాయితో, భార్య బిడ్డలను మరచి బచారు పాలు చేసి, భార్య బిడ్డలను మరచి బచారు పాలు చేసి, మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా? అయ్యో
యేసయ్య వార్త. భార్య బిడ్డల్ని విడిచి మరచి ఎక్కడో తప్పు దాగి పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న తండ్రులారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమనే తెలుసా? లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాచే ఉన్నాడంట. ఈరోజైనా ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితాన్ని నా దేవుడు చిగురింపజేయబోతున్నాడు. స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచండి. ఎక్కడ ఎండిపోయిందో, ఎక్కడ పాడైపోయిందో, నువ్వు చెట్టులాగా పచ్చగా ఉండాల్సినవి ఆరోగ్యం పోయి, ఆయుష్ పోయి, బలము పోయి, ఎండిన మోడులాగా మిగిలిన నీ జీవితం. అయ్యో, మీ ఎలిమేలకు పరిస్థితి కూడా అదే. దేవుని మాటకు వినకుండా వెళ్ళి ఒక 7 సంవత్సరాలు పాడైపోయిన శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంలో నివసించి 7 సంవత్సరాల్లో వారి జీవితంలో సంపాదించింది ఏంటో తెలుసా? నయోమి భర్తను పోగొట్టుకుంది, పెద్ద కుమారుడిని పోగొట్టుకుంది, చిన్న కుమారుడిని పోగొట్టుకుంది. అన్ని పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది నయోమికి, అయ్యో తిండి కోసం పచ్చగా ఉందని మోయాబుకు వచ్చాను, ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నా. దేవుని సేవకుడు నడిపించే సేవకులు గారు, వాక్యం బోధించే సేవకులు గారు, లోకంలో కలిసిపోయాను, చెడిపోయాను. చెడు అనేటువంటిది చివరి దాకా నిన్ను నాశనం చేసే వరకు నీకు అర్థం కాదు. అర్థమైన తర్వాత నువ్వేం చేయలేవు. ఇప్పుడు నయోమి ఏడుస్తూ కోడలతో అంటుంది, కుమార్తెలారా మీరు లేచి మీ పుట్టిళ్ళకి వెళ్ళండి, నేను నా దేశం వెళ్తున్నా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి నేను మోయాబుకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని, జీవం కలిగిన దేవుని కార్యాలు ఏంటో కొన్ని చెప్పింది వాళ్ళకి. ఓర్పా మాత్రం ఒక ముద్దు పెట్టి ఏడ్చి వెళ్ళిపోయింది. చిన్న కోడలు రూతు అత్తగారిని హత్తుకొని ఒక అద్భుతమైన మాట అంటుంది, అత్తమా వెళ్ళమని నన్ను చెప్పొద్దు, నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తా, నీ జనమే నా జనం, నువ్వు ఉండే చోటి నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని బిగ్గరగా స్తుతించండి. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను ఏమీ వేరు చేయలేదు. ఇంకంత మాట అన్న తర్వాత ఇంకేం చేస్తుంది? అత్తగారు వెంట పెట్టుకొని తీసుకొని వస్తే ఆ ఊర్లో పరిగేరుకుంటా జీవనం ప్రారంభించింది. యావల కోతలు కోస్తున్నారు. ఆ ఊర్లో గొప్ప ఆసాముక ఆయన బోయస్ అని, ఎవరో అమ్మాయి నయోమి కోడలండి, చిన్న వయసులో భర్తను పోగొట్టుకుందండి. జీవితం ఏమైంది బాబు? శాపంగా మారింది. ఏ పొలంలో అయితే పరిగేరుకుందో అదే పొలాలకు ఆసామైనటువంటి బోయాజు ఆ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ మోడులాగా మిగిలిపోయినటువంటి ఆమె జీవితము నా దేవుడు ఎక్కడ చిగురింపజేసి, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతంలో ఎక్కడ పరిగెరుకుందో అదే ప్రాంతంలో ఆమె ఆ పంట పొలాలకి ఓనరమ్మగా రాణిగా దేవుడు చేశాడు. కారణం ఏంటో తెలుసా? నా జీవితం మోడేనయ్యా, మోడు బారిన జీవితాలో మధురముగా మార్చగలవు మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నదే. అవే వింటున్నారా జాగ్రత్తగా? ఏమండోయ్, ఈ రాత్రి మీ జీవితాలను నా దేవుడు చిగురింపజేయాలని మీరు ఆశపడితే మీరు చేయాల్సిన ఒక చిన్న పని. మోషే అనేటువంటి దైవజనుడిని దేవుడు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నేను మేఘంలోకి వస్తున్నా, మరలా వెళ్ళిపోతున్నా, కాదు నా ప్రజలతో కలిసి నివసించాలని ఆలోచన కలిగిందండి దేవునికి. స్తోత్రం చెప్పండి. మాతో కలిసి యేసై ఉండాలనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నాతో కలిసి ఉండాలి యేసయ్యా, నాలో ఉండాలి యేసయ్యా, నా ఇంట్లో ఉండాలి యేసయ్యా, నా హృదయంలో ఉండాలి, నాలో జన్మించాలి, మా ఊర్లో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నేను మేఘంలోకి వస్తున్నాను, మరలా వెళ్ళిపోతున్నాను. మోషే అలా కాదు, మీతోనే ఉండాలన్న ఆశ అన్నాడు ప్రభు. నిజం, దేవుని ఆశ కూడా ఏంటంటే మనతో ఉండాలని. ప్రభు మరి ఏం చేయాలి అయితే అంటే, వెంటనే నువ్వు అడవికి వెళ్ళి ఒక మంచి చెట్టుని, ఒక మంచి మొద్దును నరుకు రావాలి మందసం చేయడానికి అన్నాడు ప్రభు. అడవికి వెళితే వెళ్ళే దారిలో సుందరమైన, అందమైన, బాగా లావుగా ఉన్నటువంటి చక్కని చందనపు చెట్టు సుందరంగా బాగా పెరిగి ఉంది. స్తోత్రం కలుగును గాక. చందనం అంటే మీకు తెలుసా? గంధపు చెట్టు. స్తోత్రం కలుగును గాక. మన పెద్దోళ్ళు ఏదైనా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ మధ్య నలిగేయకూడదమ్మా అని మనం చెప్తే, వీళ్ళు నలుగు బదులు శాంతనం తెచ్చి, అయ్యగారు శాంతనం తెచ్చి ఏడబుయ్యా అంటే పసుపు పూర్తి ఏమైంది, అది పూర్తి ఏమైంది. అయ్యగారు మీరు వద్దన్నారు, పసుపు పూయి లేదండి, చందనం తెచ్చి పోతున్నాము. అమ్మో ఎంత భక్తి కలిగిన వాళ్ళు మన బిడ్డలో. స్తోత్రం కలుగును గాక. మొత్తానికి చందనం చెట్టు కనపడింది. తల్లి నీ పేరేం పేర్రా? నువ్వే దయట్రా, లేచి పరిగెత్తుకుంటారా? చందనం చెట్టు. నిలబడినాను అడి తిరిగి. అశ్వితనా అర్జిత ఏదో చందనం చెట్టు. మొత్తానికి ఈ చెట్టును చూశాడు మోషే. భలే ఉంది, సుందరంగా ఉంది, నిటారుగా చక్కగా పెరిగింది, అవసరమైన సైజు కూడా ఉంది, కోతకి మంచి చెక్కలు వస్తాయి, మందసానికి బాగా పనికి వస్తుంది అని మోషే చూస్తూ ఉన్నాడు. ఈ చెట్టు ఏమనుకున్నాను తెలుసా? అసలు నేనంటే ఏంటి, అసలు నా స్టేటస్ ఏంటి? చందనం చూడండి, నేను ఎట్టున్నాను, ఎర్రగా బుర్రగా. ఏమండి ఎర్ర చందనం అసలు నేనంటే ఏంటని చెప్పని లోపల గర్విస్తుంది ఈ చెట్టు. చూసినటువంటి దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఈ చెట్టు నేను కోరుకోవట్లేదు అన్నాడు. ఎందుకయ్యా? తర్వాత చెప్తాను, ఇంకొంచెం ముందుకు పద అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే మంచి టేకు చెట్టు కనబడింది. పెద్ద పెద్ద బిల్డింగ్లకి, పెద్ద సుందరమైనటువంటి మంచాలకి టేకు చెట్లు కావాలిగా. మంచి టేకు చెట్టు కనబడింది. టేకు చెట్టు రమ్మా. టేకు చెట్టు, సుందరమైన టేకు చెట్టు, నిటారుగా నిలువుగా ఎత్తుకుంటుంది. టేకు చెట్టు బాగా పనికి వస్తుందని మోషే దానిక చూస్తూ ఉన్నాడు. అంతలో ఈ చెట్టు అనుకుంటుంది, చందనమా నీ మొహం దేవుడు నిన్ను ఎందుకు కోరుకుంటాడే? టేకు నేనుంటే నువ్వు పెద్ద ఏదో స్మెల్లే కానీ స్టాండర్డ్ కాదు. నువ్వు నేను ఎంత స్టాండర్డ్ అనుకుంటున్నా, భక్తి స్టాండర్డ్, ప్రార్థన స్టాండర్డ్. అసలు నాలాంటి నీతిమంతులు, భక్తి పరులు ఎవరున్నారు? శాంతనమా అసలు నేను స్టాండర్డు, నేను టేకు, నేను దేవుడు నన్ను కోరుకుంటాను, నిన్ను కోరుకుంటాను, నీ మొహం అనుకొని దీన్ని ఏందేందో అంటా ఉంది ఈ చెట్టు. ఈ చెట్టును చూసి అదేమో నేను చంద్రని గర్వించింది, ఇదేమో బడాయి పోతుంది. ఈ ప్రభు అనుకున్నాడు, ఈ బడాయి చెట్టు వద్దు, ఆ గర్వించే చెట్టు వద్దు అనుకొని దీన్ని కూడా కాదు అనుకున్నాడు. ఇంకొంచెం ముందుకెళితే ఒక చెట్టు కనబడింది. అమ్మ కొంచెం ముఖాలు చూపించండి రా నాకు, నువ్వు రా కొంచెం, నువ్వే. ఈ చెట్టు కనబడింది. ఈ చెట్టు నల్లటి తొమ్మ మొత్తం, నలుపు ఉన్నాయి, ఆ బిడ్డలు లేదని మరి కావాలి కదా. నల్లటి తుమ్మ మొద్దు. ఈ మొద్దును చూసి మోషే చిచి చూస్తే ముళ్ళు, బెరడు చూస్తే అసలు లోపడదు, స్ట్రాంగ్గా ఉంది, తీద్దామంటే తాంట రాదు, పనికి మళ్ళీ చెట్టు అనుకుంటా దాటిపోతా ఉన్నాడు. ఈ చెట్టు ఏమనుకున్నా తెలుసా? లోపల దేవుడు చందనాన్ని కోరుకోలేదు, టేకుని కోరుకోలేదు. నా జీవితం ఏ పాటిది? అందరు తీసి పక్కన పడేసిన దాన్ని, ముళ్ళతో ఉన్నదాన్ని, నన్ను ఎవరూ ఇష్టపడరు. నా బెరడు చూస్తే మూర్ఖత్వ స్వభావానికి గుర్తు, నా ముళ్ళు చూస్తే పొడిచి గాయపరిచేటువంటి స్వభావానికి గుర్తు. పాడైపోయిన స్వభావం నాది.
నా జీవితం ఎవరికి పనికిరాదు, నేను పాపిని, నేను పనికి మాలిన దాన్ని, నన్ను ఎవరు కోరుకోరు అని లోపల ఏడుస్తూ దేవుడికి కూడా నేను పనికిరానేమో. అప్పుడప్పుడు మనం అంతే కదండి, కాదా? అప్పుడప్పుడు మనం అదే కదా, నేను ఎవరికి పనికిరాను, అత్తకి పనికిరాను, మామూలు పనికిరాను, మా ఆయన అసలు అయితే చీవిడి, ముక్కులో చీవిడి తీసినట్టు పనికిరాడు. నా జీవితం ఏమవుతుందండి, బతికిపోయింది. చాలాసార్లు మనం ఇంతగా ఉంటాం. ఆ కిస్మిస్ రోజు నలుగురు ముందు ఏదో కనపడతాక కొత్త బట్టలు తప్ప మిగతా రోజులంతా శివుడి కరుచుకుంటూ పడుకుంటామే కదా. తుమ్మ ముందు పాపం ఏడ్చి 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 నాది పాపం, నా నలుగు నేను నల్లందాన్ని, పాపం దాన్ని, పనికి మాలిన దాన్ని ఏడుస్తూ ఉంది. నా దేవుడు హృదయంతరంగ రహస్యాలను చూచేవాడు కనుక హృదయాన్ని చూచిన యేసయ్య, పగిలిన హృదయం, నలిగిన హృదయం, దేవుని సన్నిధిలో కన్నీరుతో పశ్చాత్తాపడుతున్న ఈ హృదయాన్ని చూచినటువంటి యేసయ్య వెంటనే దాటి వెళుతున్న మోషే అన్నాడు, మోషే ఆగు అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు, ఆ చెట్టును చూడన్నాడు. చీ 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 చీ, మొళ్ళ కంప, తాట చూస్తే అసలు అది రాదు నాయన, మంచిది కాదంటే ప్రభు అంటాడు, నేను దీన్నే కోరుకుంటున్నా. దేన్ని? ఈ నల్లటి తుమ్ము మొద్దుని నేను కోరుకుంటున్నాను. చాపట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే మోషే ఏం చేస్తాడు, చక్కగా పై తల కొట్టేసి ముళ్ళన్ని వేరు చేసి క్రింద చక్కగా కోసి దాన్ని పొద్దు వరకు తీసి ప్రక్కన పెట్టి ఎండలో వేసాడు. మహా ఎండకు అరణ్యములో కాలిన దాన. ఎండ అనేటువంటిది దేవుని వాక్యపు వెలుగుకు సాదృశ్యం. ఎప్పుడైతే ఎండలో ఆ మొద్దు కొంతకాలం కాల్చబడిందో మూర్ఖత్వం, తాట, లోపల ఉన్నటువంటి స్వభావం అంతా మారిపోయింది. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ కోత మిషన్ దగ్గర, అనగా సంఘ సహవాసం దగ్గర వేశాడు మోషే. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం తేడాలు ఉన్నాయి. ఆ రంప మిషన్లో వేసి కోస్తా ఉంటే వామ్మో దేవుడు కోరుకున్నాడని సంతోషపడ్డాను, కానీ ఈ ఆడబడతాడు కోతున్నాడు ఆయన, ఇదేం బాధ అనుకుంటుంటే ప్రభు అంటాడు, నువ్వు దేవుని వాక్యంతో చక్క చేయబడిన తర్వాత నీకు విలువ రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. చక్కని చక్కలు కోసి చక్కలు తీసి మోషే చక్కగా దాన్ని మందసం చేయించాడు. మందసం చేస్తే అది ఎట్లా ఉందంటే నల్లటి తుమ్మ పెట్టే. ఏంటది? తుమ్మ పెట్టే. చూడటానికి ఏం బాగా నల్లంగా ఉంది. వెంటనే ప్రభు అన్నాడు, మోషే బంగారపు రేకును పొదిగించు దీనికి అన్నాడు. బంగారపు రేకును పొదిగించిన తర్వాత ఆడ పెడితే అండి చూసిన వాళ్ళందరూ ఏమన్నా తెలుసా, మోషే బంగారపు పెట్టే. ఏ పెట్టే? నలుపు లేదు, ఇప్పుడు ముళ్ళు లేవు, మూర్ఖత్వం తాటలేదు, అన్ని ఎడిపోయినాయో, ఇప్పుడు బంగారు పెట్టెలాగా మారింది. శరాపులు, కెరూబులు వచ్చి అక్కడ ఆ ప్రభు వాటిలో దాన్ని నివసింపజేయడానికి, ఆయనకు ఆశ్రయించడానికి వచ్చి నిలబడ్డాయి. ప్రభు అందులోనికి ఆయన మహిమ దిగి వచ్చి చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ బంగారపు పెట్టెలాగా ఉన్నటువంటి మందసము ఇంతకుముందు చూసినప్పుడు తుమ్మ పెట్టేది, కానీ అది బంగారు పెట్టెలాగా మారింది. కారణం ఏమిటంటే యేసయ్య దానిలోనికి వచ్చాడు. ఈరోజు యేసయ్య మన ఇంట్లోకి వస్తే, మన హృదయంలోకి వస్తే, మన జీవితంలోకి వస్తే అద్భుతమైన రీతిలో మన జీవితం అంతా మారిపోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. చందనము, టేకు తీసి పక్కన పడేశారు. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. తుమ్మ చెట్టును మాత్రం కోరుకున్నాడు దేవుడు, ఎందుకంటే నల్లగుందని కాదు, నాణ్యమైన హృదయం కలిగి ఉందని. తల్లి కూర్చోట్రా. ఈరోజు మన హృదయాలు దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే, ఎక్కడో మోయాబు దేశంలో అన్యురాలైనటువంటి రూతు బోయాజుకు భార్య అయిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడికి ఏమని పేరు పెట్టారు? ఏమని పేరు పెట్టారు? ఓబేదు. ఓబేదు వాళ్ళ మనవడు ఎవరో తెలుసా? యెషై దగ్గర నుంచి 14 తరాలు ముందుకు వెళ్ళామనుకోండి. యెషై దగ్గర నుంచి 14 తరాలు ముందుకెళ్తే మరియ గర్భములో యేసయ్య పుట్టారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అంటే ఈ రోజున
పనికిరాని రూతు, మోడు బారిన మొద్దులాగున్నటువంటి రూతు జీవితాన్ని దేవుడు కోరుకోగా, దేవుడు ఏర్పాటు చేసుకోగా, ఇదిగో ఆమె జీవితంలో నుండి ఒబేదు పుట్టాడు. ఒబేదు మనవడే యెషై. యెషై దగ్గర నుంచి 14 తరాలు మనం ముందుకు వస్తే ఆ 14వ తరంలో యేసయ్య, నా ప్రభు అయిన యేసయ్య జన్మించాడు. అంటే తీసివేయబడిన రూతు, పనికి మారిన రూతు, మోడులాగా మొద్దులాగా మిగిలిపోయినటువంటి రూతు జీవితంలో యేసయ్య చిగురును పుట్టిస్తే, యెషయికి మొద్దును, యెషయ అనే మొద్దుకి యేసయ్య చిగురు పుట్టిస్తే, అహరోను ఆ కొమ్మకి యేసయ్య చిగురు పుట్టిస్తే, యోసేపు కూడా ఒక చక్కని పేరు తండ్రి దీవిస్తూ చెప్పారు, యోసేపు ఫలించేడి కొమ్మ. మరి ఈరోజు నువ్వు ఫలించవా సహోదరి? ఈరోజు నీలో ఎందుకు క్రీస్తు పుట్టకూడదు? ఈరోజు నువ్వెందుకు ఫలించేటటువంటి కొమ్మలాగా ఉండకూడదు? నువ్వెందుకు ఫలించేటి మొద్దులాగా ఉండకూడదు? నువ్వెందుకు ఫలించి అనేక మందికి ఆశ్రయం ఇచ్చేటువంటి చెట్టులాగా, వృక్షంలాగా నువ్వెందుకు మారకూడదు? ఈరోజు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నిజంగా నేను ఫలించాలనే ఆశ నీలో ఉంటే, నేను చిగురించాలనే ఆశ నీలో ఉంటే, తుమ్మ మొద్దు ఎలాగున నేను నలుపుదాన్ని అనగా పాపానికి సాదృశ్యం, నాలో ముళ్ళున్నాయి, ముళ్ళు అనగా గొడవలు, తగాదలు, పాడైపోయిన వాటికి సాదృశ్యం, నాలో ఉన్నటువంటి బెరడు చూస్తే మూర్ఖత్వం, ఎవరికి లోబడనో, మూర్ఖ స్వభావము, గుచ్చే స్వభావం, నలుపైనటువంటి పాప స్వభావం నేను మార్చుకొని నేను బంగారు పెట్టేలాగా మార్చబడటానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ఒక్కసారి నువ్వు ఆశపడితే, ఆలోచన చేస్తే, నిజంగా నీ విలువ మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకును నా దేవుడు బంగారు పెట్టేలాగా మార్చబోతున్నాడు. అప్పుడు అందరూ కూడా నిన్ను చూసి ఏమంటారు తెలుసా? ఆనందమే ఆనందమే, యేసురాజు పుట్టేనంట. ఈ పాట మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక్కసారి మీ ఫోన్లో ముందే ఓపెన్ చేసి పెట్టండి, తర్వాత మర్చిపోతారు. కృపా మినిస్ట్రీస్ ఒంగోల్ అనేటువంటి ఛానల్లో రీసెంట్గా ఈ నెల 1వ తేదీ ఆ పాట ఓపెన్ చేసాము, ప్రతిష్ఠించాము. కృపా మినిస్ట్రీస్ ఒంగోలు ఒకసారి తీసి అలా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదా ఒకసారి దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మీరు మర్చిపోకుండా ఉంటారు. ఆనందమే ఆనందమే, యేసురాజు పుట్టేనంట. సంతోషమే సంతోషమే, క్రీస్తు ఉదయించేనంట. ఆనందమే ఆనందమే, యేసురాజు పుట్టేనంట.